అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి సమావేశాలు జరుగుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సభాపతి అయ్యన్న పాత్రుల గారికి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మహానగరంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక అంచనా. ఆనాటి ప్రభుత్వం కూడా దళితులకు ఏదో ఉద్ధారక సేవ చేస్తున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని సొంతం చేసుకొని ఓట్ల రాజకీయం చేస్తూ ఆ విగ్రహ నిర్మాణం చేసింది. అలాంటి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆ విగ్రహానికి అంబేద్కరు బొమ్మకి రంగులు మొత్తం కూడా పూర్తిగా వెలిసిపోయాయి. ఇటీవల ఓ 10 రోజుల క్రితం నేనే స్వయంగా అంబేద్కర్ విగ్రహాన్ని పైకి ఎక్కి మరి కూడా పరిశీలించడం జరిగింది. పాదాలు, నడుము దగ్గర అన్ని చోట్ల కూడా రంగులు పూర్తిగా వెలిసిపోవడంతో మళ్ళీ ప్రభుత్వానికి కోట్ల రూపాయల అదనపు భారమైంది. ఆ రంగులు వేయటం కూడా కార్మికులకు చాలా ఇబ్బంది కలిగి 125 అడుగుల ఎత్తుగా మెటీరియల్ తీసుకెళ్ళటం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయింది. అంటే ఈ రంగులు వెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం మీద, ఆ నాసి రకం పనుల మీద ఉభయ సభలు రెండు కూడా ఒక చర్చను చేపట్టాల్సిందిగా నేను సభాపతి అలాగే ఉపసభాపతిని కూడా కోరుతున్నాము. దళిత ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా సభ దృష్టికి తీసుకురావాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే దాదాపు 30 ఎకరాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనంగా ఏర్పాటు చేసి 3 ప్రతిమలను ఏర్పాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ 3 ప్రతిమలను కూడా దొంగలు దొంగిలించుకుపోయారు. ఆ ప్రాంత అమరావతి రైతులు, దళిత నాయకులందరూ కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినా దొంగలను పట్టుకోవటం కాదు కదా, కనీసం ఆ విగ్రహాలను కూడా రికవరీ చేయలేకపోయారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనాతిఘనమైన పనికి రాజధానిలో అంబేద్కర్ శృతివనం లేకుండా పోయింది. అలాంటి శృతివనాన్ని నాశనం చేసి విజయవాడ నగర పౌర సమాజానికి ఉపయుక్తంగా ఉన్న 2000 కోట్ల రూపాయల స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిమగా మార్చి దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో నాసి రకం పనులు చేపట్టి దాని పర్యవేక్షణ బాధ్యతలన్నీ కూడా గాలి కొదిలి ఒక విధి విధానం లేకుండా, ఆఖరికి అక్కడ పనిచేస్తున్న శానిటరీ సిబ్బంది కూడా జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడితే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉభయ సభల్లో అంబేద్కర్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నిర్మాణం చేశారు, ఎందుకు నాసిరకం పనులు చేశారు, ఆ పనులు చేస్తున్న వ్యక్తులు ఎవరో, ఈ అన్ని అంశాల మీద చర్చగా పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు ముఖ్యంగా దళిత బహుజన కులాలకు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, గత 5 ఏళ్ళు కూడా ఈ అంబేద్కర్ విగ్రహం మీదే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేశారు. కాబట్టి ఆ విగ్రహానికి ఆయన ఇచ్చిన విలువ కానీ, ఆయన పెట్టిన ఖర్చులోని నిజాలను తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరోమారు తెలియజేస్తున్నాను. నమస్తే.